హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇది మా ఇంట్లో భోగి మంటలు. ఏంట్రా ఇది భోగి మంట అంటారా? ఎన్ఆర్ఐ వాళ్ళ కష్టాలు మీకు ఏం తెలుసండి? ఈ కొంచెం ఎక్కువ పొగ వచ్చిందనుకో కంప్లైంట్లు వస్తాయి. అందుకని అది ఎన్ఆర్ఐ భోగి మంట అనమాట. ఇది మా ఇంట్లో బాల్కనీలో నేను వెనకాల పెట్టిన ముగ్గు అనమాట. దీంట్లో ముగ్గులో కూడా అన్ని బంతి పూలు అవన్నీ వాడి భోగి మంటలు వేసామన్నమాట. ఇది భోగి మంటే, అడ్జస్ట్ అయిపోండి. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. ఇదిగోండి, ఇది భోగికుండ ఎంత బాగుందో చూసారా? మా ఇంట్లో బాల్కనీ అనమాట. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండో, ఇండియాలో అయితే మనకి పిల్లలు వచ్చి మొత్తం చెడగొడతారు. నాకు మాత్రం ఇగో ఈ పిట్టలు చూసారా? అది చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ ఎంత బాగా మొత్తం నా ముగ్గంతా చెడగొట్టేసింది. చూడండి, నేను వచ్చానని వెళ్ళిపోతుంది దొంగది. ఇదిగోండి, ఆ రోజు ఈవినింగ్ మొత్తం భోగి పళ్ళు పోస్తారు కదా, అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చారండి. అసలు నిజంగా ఎంత లక్కీ అంటే మా చిన్నోడికి అంత పెద్ద వయసు మా అమ్మగారు వాళ్ళు భోగి పళ్ళు పోసారు. ఎంత హ్యాపీగా ఉందంటే ఆ రోజు నాకు. తనేమో పాప, ఫ్రెండ్ వాళ్ళ పాప, వీడేమో బుడ్డోడు. చూసారా ఎంత కామ్గా కూర్చున్నాడో. నేను అనుకోలేదండి ఇంత బాగా కూర్చుంటాడని, ఎంత పేచి పెడతాడో అనుకున్నా. కానీ వీళ్ళిల్లే అనమాట, కావ్య, సంతోష్ గారు. మిగిలిన వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్. అనుకోకుండా ఫస్ట్ది భోగి బళ్ళు అనమాట. కానీ అందరు చాలామంది వచ్చి చక్కగా చేశారు ఇంట్లో. తను పిలిచి చక్కగా రండి మా ఇంట్లో చేసుకుందామంటే వెళ్ళాను. చాలా బాగా జరిగింది. అసలు అనుకోలేదు. చాలా చాలా హ్యాపీ అనమాట. మా వాడు ఆ పిల్లలేమో చక్కగా ఇండియాలో కనుక రేగిపళ్ళు ఒక చిల్లర పైసలు ఎలానో అలా, ఇదిగోండి వాళ్ళ పాప, వాళ్ళ ఫ్యామిలీ అనమాట. లాస్ట్లో ఎండింగ్లో ఇది భోగి రోజు చాలా బాగా జరిగిందనమాట. అందరూ వీళ్ళందరూ కలిసి పోసారనమాట. తర్వాత మా ఇంట్లో సంక్రాంతి వంటకాలు ఇవి. సంక్రాంతి రోజు సంక్రాంతి కోసం సినిమాకి వెళ్ళాము. అది ఆ రోజు అలా గడిచిపోయింది. ఇంకా కనుమ రోజు అంటారా, తెలిసిందే కదా, కక్కా ముక్కా లేనిదే మనకి వరం జరగదు. అయిపోయాయి. సరే, ఉంటానండి, బాయ్.